అనంతపురం టూ వీలర్లకు సైలెన్సర్లను బిగించుకుని భారీ శబ్దాలు చేసుకుంటూ తిరుగుతున్న వారిపై జిల్లా ఎస్పీ కొరడ నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న 110 టూ వీలర్ సైలెన్సర్లను రోడ్డు రూలర్తో ధ్వంసం చేయించిన జిల్లా ఎస్పీ ఈ నేపథ్యంలో కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రం ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్ను ఎలాంటి మార్పు చేసిన వాహనదారితో పాటు మార్పు చేసిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బైక్ యజమానికి 3 నెలలు జైలు, 10,000 వరకు జరిమానాతో పాటు 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎస్పీ చట్టం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. బాబు బయటండి అయిపోయింది సార్ బయట సార్ వస్తుంది సార్ మధ్యలోకి రావాలా సార్ సార్ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. పక్క వండప్ప స్వామి షుగర్ పేషెంట్ నేను కనపడి మీరందరూ చూస్తున్నట్టు అరౌండ్ 110 వెహికల్ టూ వీలర్ సైలెన్సర్స్, తర్వాత ఒక 300 వరకు మనము హార్న్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్పీడ్ లిమిట్ మీరి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి దానికంటే ఎక్కువ సౌండ్తో పాటు టూ వీలర్స్లో నైట్ టైం మీరు వింటూ ఉంటారు, టౌన్లో సౌండ్ చేస్తూ తిరుగుతున్న టూ వీలర్స్ దగ్గర ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఆల్రెడీ మనం చెప్తున్నట్టు సో వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ రోడ్ సేఫ్టీ. బేసికలీ ట్రాఫిక్ వైలేషన్స్ ఉండొచ్చు, లేదంటే సేఫ్టీ పరంగా మనము యాక్సిడెంట్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ప్రికాషనరీ మెజర్స్ గురించి ఉండొచ్చు. అన్ని ఆస్పెక్ట్స్లో మనము పనిచేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తూ ఉన్నాము. అన్ని బ్లాక్ స్పాట్స్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ కూడా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ టౌన్లో కూడా ట్రాఫిక్ పరంగా మైనర్స్ డ్రైవింగ్ ఉండొచ్చు, ట్రిపుల్ రైడింగ్ ఉండొచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండొచ్చు, డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ ఉండొచ్చు. సో ఎన్ని ఆస్పెక్ట్స్ మీద కూడా మనము చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 2 monthsలో మాత్రమే చూసినట్టయితే దాదాపుగా 30,000 చలానాస్ ఇంపోజ్ చేసి 93 lakhs వర్త్ చలానాస్ మనము ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఆ చలానా రియలైజేషన్ గురించి కూడా మనము వర్కౌట్ చేస్తున్నాము.
ఈ గత 2-3 రోజులు వెనకనే మన ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా దీనికి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చలానా వేసిన తర్వాత దాని పేమెంట్ చేయకపోతే 3 నెలలు టర్మ్ క్రాస్ అయిన తర్వాత బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో మన వెహికల్ చెకింగ్లో 3 నెలల కంటే పాత పెండింగ్ చలానాస్ ఉన్నట్టయితే బండి కూడా ఇక మీద సీజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మైనర్స్ ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము బాధ్యులుగా చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇన్ అడిషన్ టు దాట్ ఐ రిక్వెస్ట్ లైక్ పబ్లిక్ మొత్తం మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా 2 థింగ్స్. ఒకటి ట్రాఫిక్ సంబంధించి కొన్ని రూల్స్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని కానీ, పేరెంట్స్ మైనర్స్కి బండి ఇవ్వకూడదని కానీ, లేదంటే రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయకూడదని కానీ. సో ఎన్ని ట్రాఫిక్ డిసిప్లిన్ కొద్దిగా మనము ఇంబైబ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఫాలో చేయాలి. ఇది వేరే వాళ్ళు ఎవరి కోసమో కాకుండా ఫర్ అ గుడ్ గ్రేటర్ లేదంటే ఫర్ గ్రేటర్ బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి. అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ఒక డిసిప్లిన్ ఉంటే ఫర్దర్గా మన ట్రాఫిక్ రూల్స్ అనేవి ఈజీగా అందరికీ రోడ్లో కమ్యూట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఓవర్ స్పీడ్ ఉండొచ్చు, హెల్మెట్ ఉండొచ్చు అండ్ సీట్ బెల్ట్ వేసుకోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడం. సో దీస్ థింగ్స్ ఇన్ అడిషన్ టు దాట్ ఆటోలో ఓవర్లోడింగ్ మనము చాలా చూస్తున్నాం. మనకు రీసెంట్గా గార్లదిన్నెలో కూడా 8 మంది చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. లేబర్ ఆటోలో ఓవర్లోడ్ చేయడంతో పాటుగా టౌన్లో కూడా చాలా వరకు మనము మండల్ హెడ్ క్వార్టర్స్లో చూస్తున్నాము. చాలామంది పిల్లలు ఆటోస్లో 10 మంది 12 మంది పిల్లల్ని కూడా పేరెంట్స్ ఆటోలో పంపిస్తున్నారు. 5 రూపాయలు 10 రూపాయలు తగ్గుతుందని ఈ అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. బట్ అది చాలా ప్రమాదకరం.